హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక అమ్మాయికి తల్లి తండ్రి చనిపోతారు. పెద్దమ్మ పెదనాన్న దగ్గర ఉంటుంది. వాళ్ళు బాగా టార్చర్ పెడుతుంటారు అమ్మాయికి. ఆ అమ్మాయి పేరు మీద కొంత పొలం ఉంటుంది. ఆ పొలాన్ని లాక్కుందామని ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచుకొని పని మనిషిలా పని చేపిస్తూ ఉంటారు. మీ తమ్ముడు మరదలు చచ్చిపోతే దీన్ని మన ఇంటికి ఎందుకు తొలుకొని వచ్చినావు? దీన్ని ఎవడు మేపాలి, ఎవడు సాకాలి? దీన్ని బయటికి పంపి అనాథాశ్రమంలో వేసిరాపో. నీకనయ్యా చెప్పేది. ఆ సరే గాని అమ్మాయి మన ఇంట్లోనే ఉంటది, మనమే సాకాలి, మనమే పెంచాలి, మనమే పెళ్లి చేసి ఇయ్యాలి, మన ఇంట్లోనే ఉంటది. నువ్వు ఎక్కువ నాటకాలు చేయకు. నువ్వు ఏం పని చెప్పినా చేసే పెద్దమ్మ, నన్ను ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టకు. అమ్మ నాన్న ఇద్దరు చచ్చిపోయారు కదా. ఓ మెంటల్ ముఖం దానా, మా తమ్ముని బిడ్డే కదా. మా తమ్ముని పాలు ఆ పోరికి వాయి. తమ్ముడు చచ్చిపోయే, మరదలు చచ్చిపోయే, దాన్ని మనం ఉంచుకొని పెళ్లి చేసి పంపినామంటే ఆ పోరి పొలం మనం అమ్ముకుందాం. గట్లనా అయ్యా? మరి నాకేం తెలుసు. సరే, మన ఇంట్లో పనంతా వేయించుకొని దాన్ని తక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపి దాని పొలం తీసుకుందాం. పెద్దమ్మకు ఇంట్లో పనంతా వేసుకోనికి కష్టమైతది. నువ్వు పెద్దమ్మ దగ్గర ఉండి అంతా పనంతా వేయు బిడ్డ. పెద్దమ్మకి జర శాత కాదు. సరే పెద్దనాయనా, నువ్వు టెన్షన్ పడకు, నేను అంత పనంతా ఇస్తా, పెద్దమ్మకి హెల్ప్ చేస్తలే. పెద్దమ్మ ఏం పని చేయాలనో చెప్పు, నేను పనంతా చేస్తా. మా అమ్మ లేదు కదా, నేను అమ్మ అని పిలుస్తా. నువ్వు నేను కన్న బిడ్డవారా నువ్వు అమ్మ అని పిలువనికి? పని చేయాలన్నా అడుగుతున్నావు, నాడు బాసాలను దోంపోయి. ఏ గీత, మన పక్కూళ్ళ కంపెనీ పడ్డదంట, కంపెనీలకు పోతున్నాము, వస్తావా నువ్వు? ఏమో పెద్దమ్మ ఏమంటుందో ఏమో. ఇంట్లో పనంతా వేసుకొని రానికి అవుతుందా నాకు? ఏమైతున్నది పో, ఇంట్లో పనంతా వేసి పో కంపెనీలకు. ఇంటికాడ ఉండి ఏం చేస్తావు? బగ్గ తిని వండుకుందాం అనుకుంటున్నావా? పో కంపెనీలకి.